చంద్రబాబు నాయుడుకు ఉద్యమాలు, జేఏసీలు ఇలాంటి వ్యవహారం పడదని, వాటికి చాలా దూరంగా ఉంటారని కొంతమంది మాట్లాడతారు. కానీ 2019లో అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావడానికి అమరావతి ప్రాంత ప్రజలను రెచ్చగొడుతూ ఆ ప్రాంతంలో ఉద్యమాలు చేయించారు, జేఏసీలు ఏర్పాటు చేయించారు. 5 ఏళ్ల పాటు నిరాటంకంగా ఆ ఉద్యమం కొనసాగించే విధంగా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అయితే అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి విషయంలో అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు వైఖరి పైన అనుమానం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. మొదటి దశలో భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇప్పటి వరకు ప్లాట్లు కేటాయించకపోవడం, అదే సమయంలో రెండోసారి భూ సమీకరణకు సిద్ధం కావడం, రెండోసారి భూ సమీకరణ జరగకపోతే అమరావతి అంతర్జాతీయ రాజధానిగా కాదు కదా, కనీసం మున్సిపాలిటీగా కూడా సాధ్యం కాదంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటలు అమరావతి రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అమరావతి రైతుల్లో అనుమానాన్ని పెంచుతున్నాయి. ఇప్పటికే 1000 ఎకరాల భూమిని సేకరించారు. ఇంకా కొన్ని 1000 ఎకరాల భూమి సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. రైతులు మాత్రం ముందుకు రావడం లేదు. ఎందుకంటే మొదటిసారి ఇచ్చినటువంటి రైతులకే న్యాయం జరగలేదు. తమకు న్యాయం జరుగుతుందో లేదో అన్న అనుమానం రైతుల్లో మొదలైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య చేసినటువంటి అభివృద్ధిని చూసి రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుని గద్దె దించేశారు. చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన తర్వాత అమరావతి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆ తర్వాత 2024లో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ రెండో విడత భూసేకరణకు సిద్ధం కావడం, మొదటి విడతలో ఇచ్చిన వారికి న్యాయం జరగకపోవడం, అదే సమయంలో రాజధాని నిర్మాణం విషయంలో 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ హయాంలో గ్యాప్ రావడంతో ఇలా ప్రతిసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు భూసేకరణ చేయడం, అరకొర అభివృద్ధి పనులు మొదలు పెట్టడం, ఆ తర్వాత ఆయన అధికారాన్ని కోల్పోవడం, ఇంకో పార్టీ అధికారంలోకి రావడం, ఆ పార్టీకి ఉన్నటువంటి విధానాల కారణంగా, ఆ పార్టీకి ఉన్నటువంటి వైఖరి కారణంగా ఆ పనులు ముందుకు సాగకపోవడం, ఆ పార్టీకి ఉన్నటువంటి ప్రయారిటీల కారణంగా ఆ పనులు ముందుకు సాగకపోవడం అమరావతి రైతులను ఆందోళనకు గురి చేస్తోంది, ఆలోచన కలిగిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు, అరాకొర పనులు ప్రారంభిస్తారు, ఆ తర్వాత అధికారం కోల్పోతారు. ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ప్రయారిటీ వేరే ఉంటుంది. ఆ పార్టీ సంక్షేమ పథకాలపైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు భూములు ఇవ్వడం ద్వారా మనకు న్యాయం జరుగుతుందా లేదా, చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు వింటే న్యాయం జరుగుతుందా లేదా, గతంలో జరిగిన వ్యవహారం ఏంటి, వాటి నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు ఏంటి, ఇప్పుడు చెబుతున్నటువంటి మాటలు ఏంటి, భవిష్యత్తులో జరగబోయే విషయం ఏంటి, ఇలా కీలకమైన అంశాలపైన తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. ప్రభుత్వ వైఖరి పైన, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వైఖరి పైన అమరావతి ప్రాంత రైతుల్లో ఆందోళన ఉంది. అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ప్లాట్లు ఇవ్వాలని కోరుతున్నారు, తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నారు. చాలా ఏళ్లుగా ఉన్నటువంటి తమ సమస్యలను పరిష్కరించాకే రెండో విడత భూసేకరణకు ముందుకు వెళ్లాలంటున్నారు. 11 ఏళ్ళైంది రైతులు ఇప్పటి వరకు మొదటిసారి భూమి ఇచ్చి ఇంకా వారికే న్యాయం జరగలేదు. ఇలా రకరకాలుగా రైతుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా చంద్రబాబుకు ఇబ్బంది కలిగిస్తున్నాయి, చంద్రబాబుకు చికాకు కలిగిస్తున్నాయి. ఇవన్నీ చంద్రబాబు ఏర్పాటు చేసిన జేఏసీలే, ఇవన్నీ చంద్రబాబు తీసుకొచ్చిన డిమాండ్లే. కానీ ఈ రోజు చంద్రబాబుకు ఆ జేఏసీలు, ఆ ఉద్యమాలు కంటగింపుగా మారాయి. ఇన్ని జేఏసీలు ఎందుకు, ఇవన్నీ కలిసి ఒక వేదిక మీదకు వచ్చి అమరావతి అభివృద్ధి పేరుతో ఒక వేదిక ఏర్పాటు చేయవచ్చు కదా అంటూ చంద్రబాబు సలహా ఇవ్వడం, సూచన ఇవ్వడం చంద్రబాబుకు ఇవన్నీ కూడా ఇప్పుడు పడడం లేదని చెప్పడానికి ఉదాహరణగా భావించవచ్చు. చంద్రబాబు నాయుడుకు అవసరం ఉన్న రోజు ఉద్యమాలు, జేఏసీలు అవసరం అయ్యాయి. ఈ రోజు చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారుతున్నాయి, చంద్రబాబును ప్రశ్నిస్తున్నాయి, చంద్రబాబును సకాలంలో పూర్తి చేయమని డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి అమరావతి నిర్మాణం విషయంలో ఈ జేఏసీలు, ఉద్యమాలు చంద్రబాబుకు ఇప్పుడు కంటగింపుగా మారాయి. చంద్రబాబు మాటలు వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఇదే అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ.